నాయకుడంటే పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు అండగా నిలబడేవాడు. ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మాత్రం కొందరే. అలాంటి కోవకు చెందిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 100 కోట్ల సంపాదనను వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన మార్పుని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ తీరు చూస్తుంటే లీడర్ అంటే ఇలా ఉండాలి కదా, పవన్ మాటల నాయకుడు కాదు చేతుల నాయకుడు అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగిపోతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు, గిరిజన తండాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇప్పటి వరకు కనీసం కరెంటు కూడా లేకుండా చీకటిలో మగ్గిన గిరిజన తండాల్లో పవన్ వెలుతురు ప్రసాదించారు. ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉన్న గిరిజన గ్రామాలకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా సుందరమైన రోడ్లు నిర్మించి వారి జీవితాల్లో వెలుగు ప్రసాదించారు. నిజానికి పవన్ కళ్యాణ్ కంటే ముందు ఆ పని మరే రాజకీయ నాయకుడు చేయలేదు. కొండలు గుట్టలు ఎక్కుతూ గిరిజనుల బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో పవన్ కళ్యాణ్పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి కొన్ని జాతీయ మీడియా సంస్థలు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరును కొనియాడుతూ నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలతో జనసేన పార్టీ రూపొందించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 2 రోజుల పాటు ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పవన్ ప్రత్యేకంగా రూపొందించిన అడవితల్లి బాట కార్యక్రమం గత సోమవారం ప్రారంభించారు. 2 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో పర్యటించేందుకు ముందుగానే షెడ్యూల్ రెడీ చేశారు. అయితే 2 రోజులు ఉదయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఓ చేదు వార్త తెలిసిందే. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ గాయపడ్డాడు. సహజంగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎవరనైతే వెంటనే తన కార్యక్రమం రద్దు చేసుకుని వెళ్లిపోతారు. కానీ పవన్ అలా చేయలేదు. పార్టీ నేతలు, అధికారులు 2 రోజుల కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని చెప్పినా డిప్యూటీ సీఎం మాత్రం నిరాకరించారు. దీనికి కారణం తొలి రోజు కార్యక్రమంలో ఓ గిరిజన వృద్ధురాలు తమ గ్రామానికి రమ్మంటూ పవన్ను ఆహ్వానించారు. దీనికి ఆయన ఓకే చెప్పారు. తమ గ్రామానికి పవన్ వస్తారని మాట ఇచ్చినా తన చేతిలో చేయి వేసి మాట తీసుకున్నారు ఆ వృద్ధురాలు. తప్పనిసరిగా రావాలని, తమ కష్టాలను చూడాలని విన్నవించారు. దీంతో ఆ గిరిజన వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం ఆమె గ్రామమైన కురుడి వెళ్లి వచ్చాకే తాను సింగపూర్ వెళ్తానంటూ పవన్ భీష్మించారు. ఓవైపు కుమారుడికి ఏమైందోననే బాధను భరిస్తూనే తనను నమ్ముకున్న గిరిజన కోసం పవన్ పరితపించడం గమనించిన నేషనల్ మీడియా పవన్పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. కుమారుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన గిరిజనులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారంటూ కొనియాడింది. దీంతో జనసేన పార్టీ కూడా ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటన ప్రారంభమైన నుంచి మొదలైన ఆ వీడియోలో ఆయన గిరిజనులతో మమేకమవ్వడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, పవన్పై నేషనల్ మీడియా ప్రచురించిన కథనాలన్నీ ఉన్నాయి. ఇక చివర్లో మార్క్ శంకర్ కోలుకోవాలంటూ ఓ ఫోటో పెట్టారు. పవన్ మాస్ సినిమాల టీజర్కు మించిన విధంగా ఈ వీడియో ఉండడంతో నెట్టింట వైరల్గా మారింది. పాలకులు అంటే నాయకులు కాదు, ప్రజాసేవకులు అని నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడు సైతం ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడ్డారు సేనాని. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య దగ్గర నుంచి కౌలు రైతుల ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం, వరద బాధితులను ఆదుకోవడం వరకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. జనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలబడ్డారు. ఆ తత్వమే పవన్ కళ్యాణ్ను జనం గుండెల్లో చోటిచ్చి నిలబెట్టింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా జనం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనేక సేవా సహాయక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.
నాయకులు అంటే మాటలు చెప్పేవారు కాదు, ప్రజల కష్టనష్టాల్లో అండగా నిలబడేవారు అన్నది పవన్ కళ్యాణ్ను చూస్తే తెలుస్తుంది అన్న చర్చ సైతం జనంలో బలంగా సాగింది. అదే 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైట్తో విజయాలను సాధించడానికి కారణమైంది. అతి సామాన్య కార్యకర్తలు సైతం జనసేన నుంచి బంపర్ మెజార్టీతో గెలిచారు అంటే అదంతా పవన్ కళ్యాణ్పై ప్రజల్లో ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రజల్లోకి వచ్చేవారని, ఓట్లు అడిగేందుకు మాత్రమే జనానికి కనిపించేవారని ఒక అపవాదు ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ప్రజల్లో బలంగా తిరుగుతూ తానున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవన్ తనదైన మార్కు వేస్తూ మారుమూల పల్లెల్లోని జనంతో మమేకమవుతూ ప్రజల కష్టనష్టాలు తీరుస్తూ సరికొత్త పాలనకు బీజం వేశారు. రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసేవారిని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అలాంటి అతి కొద్ది మందిలో పవన్ ముందు వరుసలో ఉంటారు. అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న పవన్ ఎన్నో సంచలన మార్పులను తీసుకొచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానేతగా ముద్ర వేసుకున్నారు. మొత్తానికి తమ నాయకుడి నిబద్ధత గురించి నేషనల్ మీడియా సైతం కీర్తిస్తుండటంతో జన సైనికులు సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటున్నారు.